నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. 2024లో నీట్ ఎగ్జామ్ రాశారా? కట్ ఆఫ్ మార్కులు ఎంత ఉండవచ్చు? అసలు నీట్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది? 2025 నీట్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోవడం ఎలా? ఇలాంటి వివరాలు తెలియజేయడానికి వ్యాస అకాడమీ చైర్మన్ అండ్ డైరెక్టర్ ఈశ్వర్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అలాగే నీట్ ఎగ్జామ్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు సార్ తో మాట్లాడొచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు దాస్ అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎలాంటి లక్ష్యంతో స్టార్ట్ చేశారు? ధ్యాస అకాడమీ 2018లో స్టార్ట్ చేశాను మేడం. ద బేసిక్ మోటో ధ్యాస అకాడమీ ఏంటంటే యావరేజ్ స్టూడెంట్స్ అంటే నార్మల్ పీపుల్ కూడా ఎందుకు మెడికల్ సీట్ తెచ్చుకోకూడదు, అదొక్క మెయిన్ టాస్క్తో ధ్యాస అకాడమీ స్టార్ట్ చేశామండి. యావరేజ్ స్టూడెంట్స్ అంతకుముందు మీకు ఇప్పుడంటే అరౌండ్ 8,000 మెడికల్ సీట్స్ ఉన్నాయండి. మేము ధ్యాస అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు అన్డివైడెడ్ ఏపీలో కానీ అన్డివైడెడ్ ఏపీ మొత్తం మీద కూడా 8,000 సీట్లు లేవండి. ఇప్పుడు ఓన్లీ తెలంగాణలో 8,000 సీట్లు ఉన్నాయండి. 7 years నుంచి 2018 నుంచి 2023 ఈ అరౌండ్ ఈ 5 years స్పాన్లో ఎవ్రీ ఇయర్ అరౌండ్ 50% ఆఫ్ ది సక్సెస్ ధ్యాస అకాడమీకి ఉందండి. మోర్ దాన్ 50%. కొన్ని సంవత్సరాలు లాస్ట్ ఇయర్ అయితే అదే 2023-24 అయితే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 65% ఆఫ్ ది మెడికల్ సీట్స్ అండి అరౌండ్. సో ఇప్పుడు చూస్తున్నాం ఇయర్ నీట్ ఎగ్జామ్లో గందరగోళ పరిస్థితులు, రీ ఎగ్జామ్ అంటూ సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం అని ఇంకా ఇలాంటివి కూడా మనం చాలా చూస్తున్నాం, రిజల్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా. సో ఎందుకు అంటే హానెస్ట్లీ ట్రూలీ స్పీకింగ్ ఎవ్రీ ఇయర్ డిస్టర్బెన్స్ ఉంటుంది మేడం నీట్ ఎగ్జామ్లో. ఐ డోంట్ నో వై. గవర్నమెంట్ చాలా ప్రెస్టేజియస్గా నరేంద్ర మోడీ గారు వచ్చినా దీన్ని చాలా ప్రెస్టేజియస్గా ఎన్టీఏ అనేది ఒక ఫామ్ చేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక స్పెషల్ ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎన్టీఏ ఒక స్పెషల్ బాడీని అపాయింట్ చేసి దాని ద్వారా నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. కానీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక డిస్టర్బెన్స్ నీట్ ఎగ్జామ్లో. అన్ఫార్చునేట్ దిస్ ఇయర్ అయితే ఆ డిస్టర్బెన్స్ చాలా పీక్కి వెళ్ళిపోయిందండి. అంటే ఎలాగంటే కొన్ని చోట్ల బీహార్లో లీక్ అయిందని చెప్పి, కొన్ని చోట్ల రాజస్థాన్లో లీక్ అయిందని చెప్పి ఒక మేబీ ఆ కాపీ కొట్టిన ఎవడైతే స్టూడెంట్ ఉన్నాడో వాడే చెప్పాడు నాకు పేపర్ లీక్ అయింది, మా మామయ్య తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పాడు. అంటే చాలా సందర్భాల్లో అంటే ఎవ్రీ ఇయర్ లీక్ అవుతుందా అంటే మేబీ నేను మాట్లాడుకోవద్దు దాని గురించి, కానీ ఎవ్రీ ఇయర్ నీట్ ఎగ్జామ్ డిస్టర్బెన్స్ ఉంటానే ఉందండి. బట్ ఈ సంవత్సరం ఆ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉందండి. అండ్ ఇంకోటి ఇప్పుడు May 5th నీట్ ఎగ్జామ్ అయిపోతే నార్మల్గా 3-4 weeks నుంచి 5 weeks వాళ్ళు రిజల్ట్ ఇవ్వాలండి. వాళ్ళ వాళ్ళు చెప్పే రీజన్ బట్టి 4 weeks నుంచి 5 weeks రిజల్ట్ ఇవ్వాలి. ఆ రిజల్ట్ అరౌండ్ ఎప్పుడు పోస్ట్ పోన్ అయిందంటే 8 to 9 weeks పోస్ట్ పోన్ అయిందండి. చాలా వాల్యుబుల్ టైం స్టూడెంట్స్కి, అంటే చాలా వాల్యుబుల్ టైం మిస్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నీట్లో ఎవడైతే స్టూడెంట్ క్వాలిఫై అవ్వలేదో, ఎవడైతే మంచి మార్క్స్ రాలేదో వాడి లాంగ్ టర్మ్ తీసుకోవడానికి కూడా డ్యూరేషన్ తగ్గిపోయింది. మళ్ళీ ఎవ్రీ ఇయర్ నీట్ ఎగ్జామ్ May 1st Sunday ఉంటుందండి. ఈసారి ఆల్మోస్ట్ ఆగస్ట్ వరకు ఇంతవరకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు. నాకు తెలిసి కౌన్సిలింగ్ ఎండ్ అయ్యేటప్పటికి September 1st week అవుతుందండి. September 2nd week రీచ్ అవుతుంది. లాస్ట్ మాపప్ రౌండ్ రాక ఒక స్టూడెంట్ని ట్రై చేసి సీట్ రాకపోతే వాడు మళ్ళీ నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవడానికి వాడికి ఆబ్వియస్గా ఎన్ని మంత్స్ టైం ఉంటుందండి? లెస్ దాన్ 6 months టైం ఉంటుంది. చాలా ప్రీషియస్ టైంని ఎన్టీఏ స్టూడెంట్స్కి లాస్ చేసిందండి అన్ని ఆస్పెక్ట్స్లో. సో నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్ అన్నారు. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది? అంటే 2 రకాల కౌన్సిలింగ్ ఉంటాయి. అంటే స్టేట్ కౌన్సిలింగ్ అంటే ప్రతి మెడికల్ కాలేజ్లో 85% ఆఫ్ ది సీట్స్ అంటే ఎవ్రీ స్టేట్స్లో అండ్ ఎవ్రీ మెడికల్ కాలేజ్లో 85% ఆఫ్ ది సీట్స్ అనేది లోకల్ బాడీస్కి రావాలి, లోకల్ స్టూడెంట్స్కి రావాలి. 15% ఆఫ్ ది సీట్స్ అనేది ఆల్ ఇండియా కోటా కింద వెళ్ళిపోతాయండి. ఇప్పుడు ఫస్ట్ నేషనల్ కౌన్సిలింగ్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందండి. నాకు తెలిసి 2 or 3 daysలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు వాళ్ళు. 2 or 3 daysలో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అది కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత మన తెలంగాణ స్టేట్లో కౌన్సిలింగ్ అవటానికి ఛాన్స్ ఉంది. వీళ్ళ దగ్గర మళ్ళీ ఏం జరుగుతుందంటే తెలంగాణ స్టేట్లో స్టేట్ ర్యాంక్స్ ఇచ్చారు, ఇంకా కేటగిరీ వైజ్ మార్క్స్ ర్యాంక్స్ ఇవ్వలేదు. అంటే కేటగిరీ వైజ్ ర్యాంక్స్ అంటే ఎస్సీ కట్ ఆఫ్ ఎంత, ఎస్సీలో ర్యాంక్ ఎంత వచ్చింది అంటే ప్రతి ఇండివిజువల్గా ప్రతి కేటగిరీలో అంటే బీసీలో
ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు దాన్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ అలాట్ చేస్తారండి. కేటగిరైజ్ ర్యాంక్స్ అంటారు. ఇంతవరకు కేటగిరైజ్ ర్యాంక్స్ రాలేదు, ఓన్లీ ఓవరాల్ ర్యాంక్స్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కేటగిరైజ్ ర్యాంక్ బీసీలో మళ్ళీ బీసీఏ బీసీడీ కేటగిరీలో ఎన్ని ర్యాంక్స్ వచ్చినాయి, ఎస్సీలో ఎన్ని ర్యాంక్స్ వచ్చినాయి, ఎస్టీలో ఎన్ని ర్యాంక్స్ వచ్చినాయి. అండ్ ఇంకోటి అన్ఫార్చునేట్, ఈసారి సుప్రీంకోర్టు ఎస్సీలో డివిజన్స్కి అలౌ చేసింది. అది ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది ఒక పెద్ద టాస్క్ లాగా ఉందండి. నాకు తెలిసి స్టేట్ కౌన్సిలింగ్లో కూడా ఇంకొక 1 వీక్ డిలే అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇప్పుడు అకాడమీలో జేఈ కోచింగ్ ఎలా ఉంటుంది? నీట్ అండ్ జేఈ కోచింగ్ అండి. నీట్ జేఈ కోచింగ్ అనేది మాది ధ్యాస అకాడమీ ఫస్ట్ నుంచి మేము నమ్ముకుంది ఏంటంటే స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేస్తే మెడికల్ సీట్ వస్తుందండి. నువ్వు ఎంత గ్రేట్ టీచర్, ఒక ఐఐటి ప్రొఫెసర్ను, ఒక సరస్వతి పుత్రుల చేత పాఠం చెప్పించిన వాడికి మెడికల్ సీట్ రాదండి. స్టూడెంట్ హార్డ్ వర్క్ చేస్తేనే మెడికల్ సీట్ వస్తుంది. మనం చేయగలిగిన ద బెస్ట్ ఏంటంటే స్టూడెంట్కి వాడికి అర్థమయ్యేటట్టు పాఠం చెప్పటం, వాడి చేత కూర్చోబెట్టి వర్క్ చేయించడం. నాట్ ఓన్లీ టీచింగ్ అనేది చాలా లెస్ ఇంపార్టెన్స్ అండి, కోచింగ్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్. టీచింగ్ కంటే కూడా కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి స్టూడెంట్ వాడి వీక్ పాయింట్స్ ఏంటి, వాడి స్ట్రెంగ్త్ ఏంటి, ఏ టాపిక్లో ఏ సబ్ టాపిక్లో వాడు వీక్గా ఉన్నాడు, ఏ టాపిక్లో వాడు బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతున్నాడు. నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్కి కూడా ఒక బుక్ పెట్టుకోవాలండి, లాగ్ బుక్ లాగా పెట్టుకోవాలి. రైట్, ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బేసికల్గా ఫిజిక్స్ టీచర్ అండి. నేను అన్ని సబ్జెక్ట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వీడు ఆర్గానిక్ ఎలా చేస్తున్నాడు, ఇన్ఆర్గానిక్ ఎలా చేస్తున్నాడు, బయాలజీలో హ్యూమన్ ఫిజియాలజీ ఎలా చేస్తున్నాడు, మార్ఫాలజీ అంటే బాటనీ జువాలజీ ఎలా చేస్తున్నాడు, ఫిజిక్స్ కెమిస్ట్రీ. నాకు ఓన్లీ బేసికల్ ఐఎమ్ ఫిజిక్స్ టీచర్ అయినప్పటికీ కూడా ఓన్లీ ఫిజిక్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయకుండా మిగతా సబ్జెక్ట్స్ ఎలా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి. వాడికి కావాల్సిన బేసికల్గా ఒక మంచి టీచర్ పాఠం చెప్పాలండి. అంటే లూసిడ్ ఎక్స్ప్లెనేషన్ అంటాం. లూసిడ్ ఎక్స్ప్లెనేషన్ అంటే స్టూడెంట్కి ఎటువంటి ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు. అంటే క్లాస్ అయ్యేటప్పటికి ఆ క్లాస్ విన్న తర్వాత ఎస్ ఇది నేను చేయగలుగుతానని ఒక నమ్మకం వాళ్ళలో క్రియేట్ అవ్వాలి. ఒకసారి ఆ స్టూడెంట్కి ఆ నమ్మకం క్రియేట్ అయితే వాడికి ఎటువంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా వాడు కూల్గా వర్క్ చేసుకుంటాడు. వాడికి ఈ వర్క్ ఇచ్చి వాడికి అర్థమయ్యేటట్టు పాఠం చెప్పి నువ్వు ఇంతసేపు ఇది వర్క్ చేయి అని చెప్తే ఆబ్వియస్గా స్టూడెంట్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇష్టంగా చదివితేనే వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడేది చేయాలండి. అంటే మనం ఏదో మొనోటమస్ గా టీచ్ చేయటం వల్ల దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదండి. ఆ స్టూడెంట్స్ ఇష్టపడాలి, టాపిక్ ఇష్టపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే మేబీ చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు నాకు, ఆంధ్ర రీజియన్కి తెలంగాణ రీజియన్కి ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఈసారి అరౌండ్ 595 మార్క్స్ కట్ ఆఫ్ రాకు ఉండొచ్చండి ఆంధ్రాలో. 590 వరకు మార్క్స్ కట్ ఆఫ్ ఉండొచ్చండి ఆంధ్రాలో. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ తెలంగాణలో మేబీ నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్లు ఎక్కువ ఉండొచ్చండి. 480, 490 మధ్య ఓపెన్లో సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. బేసికల్ రీజన్ ఏంటంటే అక్కడ ఫిజిక్స్ అనే స్టూడెంట్ ఆంధ్ర రీజియన్లో ఫిజిక్స్ అనేది ఒక మ్యాండేటరీ సబ్జెక్ట్. మేబీ తక్కువ మెడికల్ సీట్స్ ఉండటం వల్ల వాడు నేను ఫిజిక్స్ చేయగలిగితేనే నాకు సీట్ వస్తుందని ఫీలింగ్ ఆడుకుంటుంది. వేరేస్ ఇన్ ద తెలంగాణ చాలా కేసెస్లో చాలా మంది పేరెంట్స్ నాతో వచ్చి షేర్ చేసుకుంటూ ఉంటారు, సార్ బేసికల్గా మీరు ఫిజిక్స్ టీచర్ అండి, మా అబ్బాయికి మీ వల్ల ఫిజిక్స్ మార్క్స్ వస్తే మీ దగ్గర చేర్పిస్తున్నామని నేను చెప్తా ఉంటారండి. ఒక టీచర్ ఓన్లీ ఇంపార్టెంట్ కాదండి, ఫిజిక్స్ టీచర్ ఇంపార్టెంట్ కాదండి. అక్కడ స్టూడెంట్ ఆబ్వియస్గా తను ఒక ఫిజిక్స్ చేస్తేనే నాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది, నేను ఫిజిక్స్ ఖచ్చితంగా చేయాలని ఒక స్టూడెంట్ అడాప్ట్ చేసుకోవాలండి. ఆ ప్రిన్సిపల్ అడాప్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా బెటర్గా మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో మరి మీ దగ్గర టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ఎలా ఉన్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు? అందరు నాలుగు బట్టనెత్తు వాళ్ళు ఎక్కువ ఉంటారండి మా దగ్గర టీచర్స్ అందరికి 25 to 30 years ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. మోర్ దాన్ 25 years ఎక్స్పీరియన్స్ ఉందండి. అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు డిఫరెంట్ కాలేజెస్లో చాలా సింగిల్ డిజిట్ ర్యాంక్ ప్రొడ్యూస్ చేసిన టీచర్స్ మన దగ్గర ఉన్నారండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా బెటర్గా పెర్ఫార్మెన్స్ చేశారు, స్టూడెంట్స్ బెటర్గా పెర్ఫార్మ్ చేశారు, టీచర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఎస్పెషల్లీ మీకు సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుకుంటేనండి, బయాలజీని వాడు కనీసం ఒక 5 to 6 times ఎన్సీఆర్టీ బుక్ రిపీటెడ్గా చదువుతూ ఉండాలండి. ఆ రిపీటెడ్గా చదువుతున్నప్పుడు వాడికి కొన్ని సందర్భాల్లో వాడు వెక్స్ అయిపోతుంటాడు, బోర్ కొడతా ఉంటుంది వాడికి.
ఆ బోర్ కొట్టే సందర్భంలో మనం ఏం చేయాలంటే వాడికి ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ వాడికి ఇవ్వాలి. ఎస్ అంటే ఎన్సీఆర్టీలో లైన్నే డిఫరెంట్ వేలో వాడిని క్వశ్చన్ చేస్తూ ఉంటే వాడికి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. నార్మల్గా మనం కూడా ఒకసారి ఒక బుక్ చదివిన తర్వాత రెండోసారి అదే బుక్ చదవాలంటే మనకు బోర్ కొడతా ఉంటుందండి. అదే వాడు ఎన్సీఆర్టీ బుక్ని ఆ లైన్ టు లైన్ చదివినప్పుడు అరౌండ్ 6 to 7 times ఒక స్టూడెంట్ చదివినప్పుడు వాడికి ఇసుగు పడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా బయాలజీ టీచర్ ఏం చేస్తూ ఉండాలంటే ఆ క్వశ్చన్ వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అంటే ఇన్నోవేటివ్గా ఆ క్వశ్చన్ ఇన్నోవేటివ్గా అడుగుతుంటే ఎస్ నేను ఇంకొకసారి ఎన్సీఆర్టీ బుక్ చదవాలని చెప్పి వాడికి సెల్ఫ్గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలండి. అంటే రొటీన్గా చదవకుండా ఒక లాజికల్గా చదవటం. ఆ లాజికల్గా స్టూడెంట్ చదివే విధానం ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే వాడి పాఠం చెప్పే టీచర్ మీద డిపెండ్ అవుతుంది. టీచర్ ఇన్నోవేటివ్గా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అయ్యో ఈ క్వశ్చన్ రాయలేకపోయాను, నేను ఎన్సీఆర్టీ బుక్ చదివాను, అవునా మళ్ళీ ఇంకొకసారి ఎన్సీఆర్టీ బుక్ చదవాలి అన్న ఫీలింగ్ వాడిలో క్రియేట్ అవ్వాలండి. నా దగ్గర టీచర్స్ అందరూ కూడా అదే వేలో వాడికి సపోర్ట్ చేస్తూ ఉంటారండి. సో ముఖ్యంగా చూస్తున్నాం బయాలజీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అని కూడా వింటూ ఉన్నాం. సో మీరు చెప్పినట్టుగా ఫ్యాకల్టీ అనేది అట్లా స్టూడెంట్స్తో ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు టీచింగ్ విషయంలో? ఇందాక చెప్పాను కదండి లూసిడ్ ఎక్స్ప్లెనేషన్. అంటే మీకు జనరల్గా బయాలజీ తీసుకుంటే అందరూ ఏమనుకుంటారంటే ఎన్సీఆర్టీకే కన్ఫైన్ అవ్వండి అని చెప్తారు. చాలా మంది పిల్లలు చెప్తారు మాకు ఎన్సీఆర్టీకే నేను కన్ఫైన్ అవుతానని. ఎన్సీఆర్టీలో జస్ట్ 2-3 లైన్స్ ఉంటుందండి. అది బేసికల్గా స్టూడెంట్ బాగా అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వాడికి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలండి. ఎన్సీఆర్టీ లైన్లో ఒక 2 lines ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్సీఆర్టీ 2 lines బేస్ చేసుకొని వాడి కాన్సెప్ట్ మొత్తం డైజెస్ట్ కాదండి. ఒక రాంగ్ ప్రమోషన్ ఏంటంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తున్నారంటే అవి నాకు నవ్వుస్తూ ఉంటుంది. మీకు ఎన్సీఆర్టీ బుక్ మొత్తం టీచ్ చేయడానికి 2 months సరిపోతుందండి బయాలజీ టీచర్స్కి. కానీ అది కాదు ఎన్సీఆర్టీ బుక్ అని చెప్పడం అంటే. ఎన్సీఆర్టీ బుక్లో ఆ కాంటెంట్ ఏదైతే ఉందో స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలండి. మా బయాలజీ టీచర్స్ ఎప్పుడు చేసేది ఏంటంటే ఓన్లీ ఎన్సీఆర్టీకే కన్ఫైన్డ్ అంటే ఎన్సీఆర్టీ టాపిక్ని బేస్ చేసుకొని మొత్తం స్టూడెంట్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడండి. దాంతోపాటు ఏం జరగాలంటే బయాలజీలో వాడి బెటర్ మార్క్స్ రావాలంటే మా దగ్గర ధ్యాస అకాడమీలో ఈ సంవత్సరం అరౌండ్ 22 members 360 out of 360 వచ్చిందండి. అవుట్ ఆఫ్ 121 స్టూడెంట్స్లో 26 to 28 supposed to be, I am not mistaken, 26 to 28 members-కి 360 out of 360 వచ్చింది బయాలజీ. వాళ్ళు చేసిన ప్రిపరేషన్ చేసిన విధానం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే ఆ వీక్లో ఏ టాపిక్ అయితే వాళ్ళకి జరుగుతుందో ఆ టాపిక్ మీద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎగ్జామ్ పెడతామండి. ఎక్కడ నాకు తెలిసి ఎవరు ఎగ్జామ్ పెట్టరు ఆ విధంగా. ప్రతి ఫ్రైడే వాడికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ వీక్లో ఏ టాపిక్ అయితే జరిగిందో దాని మీద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎగ్జామ్ ఉంటుంది. మరుసటి రోజు సాటర్డే టీచర్ క్లాస్కి వచ్చిన తర్వాత తను ఎక్కడ తప్పు చేశారో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎక్కడ తప్పు చేశారో దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి ఆ టీచర్ చేసి సండే నాడు నీట్ ఎగ్జామ్ పెడతారండి. అంటే ఆ టాపిక్ మీద పర్ఫెక్షన్ వచ్చేంత వరకు కూడా ఆ టీచర్ ఆ స్టూడెంట్ వదిలిపెట్టాడు. సో అవుట్ ఆఫ్ 360 అనేది అరౌండ్ 121 members to 26 members రావటం అంటే నాట్ ఏ జోక్ అండి. Around more than I can say 80% of the students score more than 315 marks ఉందండి. 80% of the మా స్టూడెంట్స్కి బయాలజీలో 315 marks వచ్చింది. మోర్ దెన్ 80% of the స్టూడెంట్స్కి. సో మరి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయాలంటే చాలా మంది చాలా హార్డ్గా ఉంది అని కూడా చాలా ఫీల్ అవుతుంటారు. సో మరి నీట్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తే సెలెక్ట్ అయినట్టు వస్తే సీట్ వస్తుంది? సో ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, ఎట్లా చేయాలి? నీట్ ఎగ్జామ్ అనేది నిజంగా నీట్ ఎగ్జామ్ స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ క్వాలిటీ ఆఫ్ ద పేపర్ అనేది అంత స్టాండర్డ్ ఉండలేదు మేడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మీరు పేపర్ తీసుకుంటే అది నిజంగా ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకుంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 720 out of 720 రావటువంటిది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరగదండి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మీరు ఈవెన్ ఐఐటి పేపర్ తీసుకుంటే ఐఐటి ఎగ్జామ్ రాసే చెప్తారు ఐఐటి ఎగ్జామ్లో 50% ఆఫ్ ద స్కోర్ ఒక స్టూడెంట్ చేయగలిగితే వాడు కోరుకున్న ఐఐటీలో సీట్ వస్తుందని చెప్తాడు. కానీ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ నీట్ ఎగ్జామ్లో 720 out of 720 వస్తుందండి. అంటే పేపర్ స్టాండర్డ్ అనేది అంత బెటర్గా ఉండలేదు మేడం. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ పేపర్ తీసుకుంటే
చాలా చాలా అంటే నాకు తెలిసి ఒక స్టూడెంట్ అఖిల అనుకుంటాను అమ్మాయి పేరు, తను నాతో షేర్ చేసుకుంటుంది. 45 minutes బయాలజీ మొత్తం టోటల్ బయాలజీ పేపర్ కంప్లీట్ చేసిందంట. మరి అంత పూర్గా ఉండకూడదు ఎగ్జామ్. అంటే నీట్ ఎగ్జామ్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా పిల్లలు ఫీల్ అవ్వట్లేదండి. నీట్ ఎగ్జామ్ ఖచ్చితంగా కష్టం కాదు మేడం, కానీ నీట్ ఎగ్జామ్లో స్టూడెంట్స్ ఎక్కువ బాగా ఇబ్బంది పడుతున్న సబ్జెక్ట్స్ ఏంటంటే ఫిజిక్స్. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే ఓన్లీ ఫిజిక్స్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు ఫిజిక్స్ దగ్గర ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ అంటే మనం అర్బన్ ఏరియా గురించి సబర్బన్ గురించి మాట్లాడకుండా రూరల్ ఏరియాకి వెళ్తే అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే స్టూడెంట్స్ కానివ్వండి, సమ్ సబర్బన్ ఏరియాస్ తీసుకుంటే అక్కడ ఫిజిక్స్ అనేది ఒక థియరియాటికల్ సబ్జెక్ట్ అనుకున్నారండి. దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది, ఒక అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్గా అక్కడ టీచర్స్ వాడి పాఠం చెప్పట్లేదు. ఇంకొకటి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ తీసుకుంటే ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా ఒక స్టీరియో టైప్ క్వశ్చన్స్ అండి. అంటే నేను మా స్టూడెంట్స్ చెప్తుంటాను, అరే మా నాయన ఏమైతే ఎగ్జామ్ రాశాడో నేను కూడా అదే మీకు స్టూడెంట్ టీచ్ చేస్తాను. అంటే మా నాయన ఎగ్జామ్ రాసినప్పుడు ఫిజిక్స్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే ఎగ్జామ్ పేపర్ ఉందా, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నారా, ఏం మార్పు లేవని చెప్తామని. అంటే జేఈ మైన్స్కి వచ్చేసేటప్పటికి ఖచ్చితంగా ఆ ఫిజిక్స్ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారండి. ఈ నీట్ బైపీసీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్కి నార్మల్గా 2 రకాలు ఉంటారు మేడం. వాడు చిన్నప్పటి నుంచి ఒక బర్నింగ్ డిజైర్ ఉంటుంది, నేను డాక్టర్ అవ్వాలని బర్నింగ్ డిజైర్ ఉంటుంది. ఇంకోటి ఎవరంటే మ్యాథ్స్ కష్టమై బైపీసీ తీసుకుంటా ఉంటాడు. మ్యాథ్స్ కష్టమై నాకు మ్యాథ్స్ వద్దురా బాబు అని బైపీసీ తీసుకుంటాడు. వాడికి అల్టిమేట్ టాస్క్ ఏంటంటే వాడి గోల్ ఏంటంటే డాక్టర్ అవ్వాలని గోల్ కాదు, మ్యాథ్స్ కష్టం ఏదో చదవాలి, వాడు బైపీసీ తీసుకుంటాడు. అలాంటి స్టూడెంట్ కూడా ఎంబీబీఎస్ ఎంట్రన్స్ కోచింగ్ రాస్తుంటాడు. వాడు మ్యాథ్స్ బేసికల్గా మ్యాథ్స్ వీక్ ఉంటాడు ఆ స్టూడెంట్. ఫిజిక్స్ అనేది మ్యాథమెటికల్ అప్లికేషన్, వాడు బేసికల్గానే మ్యాథమెటిక్స్ రాదు. ఇక్కడికి వస్తాడు వాడు మీన్ ఇంటర్మీడియట్ చదువుతాడు. ఇంటర్మీడియట్లో కూడా వాడు అవుట్ ఆఫ్ 6 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో 60 out of 60 మార్క్స్ వస్తుంటాయి వాడికి. 10% ఆఫ్ ది మార్క్స్ వస్తాయి. పేరెంట్స్ వచ్చి చెప్తుంటారు, మా అబ్బాయి ఫిజిక్స్లో 60 out of 60 వచ్చినాయండి, బట్ నీట్ ఎగ్జామ్లో కానీ అవుట్ ఆఫ్ 180 15 కూడా రావట్లేదు ఏంటండి అంటుంటాడు. అంటే రీజన్ ఏంటంటే వాడు ఒక మొద్దు రకంగా ఒక బట్టి కొట్టే విధానంలో వాడు ఫిజిక్స్ చదువుతూ ఉంటాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు వాడు ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, వాడిని అమ్మాయిని కానీ అబ్బాయిని క్వశ్చన్ అడుగుతాను, మొన్న నీట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి. వాళ్ళు బయాలజీలో 300 చెప్తారు, కెమిస్ట్రీలో 120 చెప్తారు, ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయి అంటే మాట్లాడకుండా ఉంటారు. ఎందుకమ్మా ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే 15 వచ్చినాయి సార్. అంటే వాళ్ళు పాపం వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు, మార్క్స్ ఎగ్జిబిట్ చేయడానికి కూడా వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు. స్టూడెంట్ ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ అండి. స్టూడెంట్ ఖచ్చితంగా ఫిజిక్స్ మీద వాడు ఫోకస్ పెట్టాలండి. అంటే నేను ఫిజిక్స్ చేయాలని ఒక బలమైన ఆకాంక్ష వాళ్ళు డెవలప్ అవ్వాలి. అలాంటి ఆకాంక్ష డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక మంచి టీచర్ వాడికి పాఠం చెప్పాలి. అంటే ఒక మంచి టీచర్ పాఠం చెప్పడం అంటే ప్రతి ఎక్స్ప్లెనేషన్ కూడా అంటే ప్రతి పాయింట్ కూడా 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్లో పిల్లలకి ఎలాగైతే పాఠం చెప్తామో, ఎందుకంటే బేసికల్గా ఈ పిల్లలకి ఫిజిక్స్ అంటే నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళలో 80 to 85% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఫిజిక్స్ ఒక పెద్ద హడ్డిల్. ఆ హడ్డిల్ పోవాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ పాఠం చెప్పే టీచర్కి ఆ సహనం ఉండాలి, ఆ పేషెన్సీ ఉండాలి. 8th 9th 10thలో వీడికి అక్కడి నుంచి స్లోగా నువ్వు ఇది నేర్చుకున్నావు కదా అని పెద్ద కష్టం కాదండి ఆ విధంగా చెప్పటం వెళ్ళటం. 8th 9th 10thలో ఏదైతే బేసిక్స్ మనం చెప్పామో, ఆప్టిక్స్ అనే చాప్టర్ నేను ఈరోజు పాఠం చెప్పాను స్టూడెంట్స్కి, వాడికి 8th 9thలో ఏదైతే పాఠం చెప్పామో అదే పోటాన్ని ఒక్కసారి వాడికి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎస్ నేను అప్పుడు నేర్చుకోలేకపోయాను ఇప్పుడు నేర్చుకున్నాను ఫీలింగ్ క్రియేట్ అవుతుందండి. ఒక్కసారి సబ్జెక్ట్ మీద వాడికి ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే వాడు ఫిజిక్స్ చేయగలుగుతాడండి. కానీ ఏం జరుగుతుంది అంటే ఎస్పెషల్లీ తెలంగాణలో, మేబీ నేను తప్పు మాట్లాడలేదు కరెక్ట్గా మాట్లాడుతున్నాను, ఎస్పెషల్లీ తెలంగాణలో ఎక్కువ నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ ఉన్నాయండి. అరౌండ్ 8,700 మెడికల్ సీట్స్ ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ అయితే మీకు 458 కట్ ఆఫ్ మార్క్ అండి. ఓసీ ఓపెన్ కేటగిరీలో 458 కట్ ఆఫ్ వచ్చిందండి.
బయాలజీలో 320 తెచ్చుకుంటాడు వాడు, బయాలజీ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, బయాలజీలో 320 తెచ్చుకున్నాడు, కెమిస్ట్రీలో 120 130 తెచ్చుకున్నాడు, 100 to 120 తెచ్చుకున్నాడు. ఆ రెండు దే టుగెదర్ క్యారీస్ 430 440 మార్క్స్ తీసుకొస్తున్నాయండి వాడికి. వాడు ఫిజిక్స్లో వాడు అనుకుంటాడు ఎస్ ఒక 30 మార్క్స్ వస్తే నాకు సీట్ వచ్చేస్తుందని చెప్పి. అదే స్టూడెంట్ వాడు బయాలజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అంతే ఇంపార్టెన్స్ ఫిజిక్స్ ఇస్తే వాడు బేసికల్గా లాజికల్ థింకింగ్ ఉంటుందండి. వాళ్ళు ఒక ఫోబియా అంతే, వాడు నాకు ఫిజిక్స్ రాదని ఒక ఫోబియా. ఆ ఫోబియాని ఒక టీచర్ అంటే ఒక టీచర్ ఒక్కటే చేస్తే ఆ ఫోబియా పోదండి. పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. నువ్వు ఫిజిక్స్ చేయాలి కంపల్సరీగా, టీచర్ చెప్పినట్టు వినాలని చెప్పి ఆ పేరెంట్ కూడా స్టూడెంట్ని మోటివేట్ చేస్తే వాడు ఖచ్చితంగా ఫిజిక్స్లో బెటర్ చేయగలుగుతాడండి. లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్ ఒక కార్పొరేట్ కాలేజ్, ఆ పేరు చెప్పను నేను, కార్పొరేట్ కాలేజ్ చదివిన పిల్లలు ఉన్నారండి. ఒక అమ్మాయికి 18 మార్క్స్ వచ్చినాయండి 2023 నీట్ ఎగ్జామ్లో. అమ్మాయికి 18 మార్క్స్ ఫిజిక్స్ వచ్చినాయి. 2024 నీట్ ఎగ్జామ్లో అమ్మాయికి 128 మార్క్స్ వచ్చినాయి మేడం. అలా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. అంటే ఏంటంటే వాడికి ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవటం, ఆ ఫిజిక్స్ చేయాలని తప్పని క్రియేట్ చేయటం, ఆ ఇగ్నిషన్ రావాలి పిల్లాడికి, నేను ఫిజిక్స్ చేయాలి అనే ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయగలిగితే ఫిజిక్స్ అనేది అంత టిపికల్ సబ్జెక్ట్ కాదు మేడం. జేఈ అడ్వాన్స్కి ఫిజిక్స్ అనేది ఒక కష్టంగా ఉండొచ్చేమో, కానీ నీట్ ఎగ్జామ్ వరకు ఫిజిక్స్ అనేది అంత కష్టంగా ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ కావచ్చు, కోచింగ్ కావచ్చు, వీటితో పాటు అకామిడేషన్, ఫుడ్ కూడా, ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. సో మీ అకామిడేషన్లో ఎలా ఉంది, మీ దాంట్లో ఎలా ఉంది? ఒక అకామిడేషన్ కంటే ముందు క్లాస్ రూమ్ ఎలా ఉంటుందో చెప్తాను మేడం. మా దగ్గర లిమిటెడ్ స్ట్రెంత్, అంటే ఓన్లీ 35 మెంబర్స్ ఒక బ్యాచ్ ఉంటారండి. ఓన్లీ 35 స్టూడెంట్స్ ఒక బ్యాచ్ మెయింటైన్ చేస్తాం, అందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ తీసుకోం. ఎలా ఉంటుంది మా దగ్గర అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే 3 hours ప్రోగ్రామ్ అండి. ఒక ఫిజిక్స్ టీచర్ ఒక 1.5 hours టీచ్ చేస్తాడండి. తను ఏ టాపిక్ అయితే పాఠం చెప్పాడో ఆ టాపిక్ మీద ఒక వర్క్షీట్ ప్రొవైడ్ చేస్తాం. ఒక అంటే మల్టిపుల్ డిఫరెంట్ వేస్లో క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకుంటా ఒక 30 to 35 క్వశ్చన్స్ ఒక వర్క్షీట్ ప్రొవైడ్ చేస్తాం. స్టూడెంట్ టాస్క్ ఏంటంటే ఆ టీచర్ 1.5 hours ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ ఆ 35 క్వశ్చన్స్ కంప్లీట్ చేశారు. అంటే 3 hours ప్రోగ్రామ్, 1.5 hours టీచింగ్, 1.5 hours వర్కింగ్. ప్రతి సబ్జెక్ట్ కూడా అంటే ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, బాటనీ, జువాలజీ కానీ ప్రతి సబ్జెక్టు 3 hours ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది మేడం. అండ్ ఇంకొకటి వాడు మార్నింగ్ మా సెషన్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 6:30 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 6:30 నుంచి 1 దాకా ఒక సెషన్ అని చెప్తాం. ఈ సెషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 సబ్జెక్ట్స్ అయిపోతాయండి. ఆఫ్టర్నూన్ సెషన్ చెప్తాం మనం, 2 o'clock నుంచి ఆఫ్టర్నూన్ సెషన్ అంటాం. 2 to 5:30 మధ్య బయాలజీ, అంటే క్లాస్ అయిపోయినప్పుడే స్టడీ అవర్ అయిపోతుందండి. ఇంకా సెపరేట్ గా జూనియర్ లెక్చర్స్ మా దగ్గర ఉండరండి. ఏ సీనియర్ లెక్చర్ అయితే తనకి పాఠం చెప్పాడో అదే సీనియర్ లెక్చర్ ఆ స్టూడెంట్ దగ్గర కూర్చోబెట్టి వర్క్ చేపిస్తారు. లిమిటెడ్ స్ట్రెంత్ ఉండటం వల్ల ఉన్న అడ్వాంటేజ్ అదండి. పోయినసారి మాకు అరౌండ్ 81 మెడికల్ సీట్స్ వచ్చినాయండి అవుట్ ఆఫ్ 121లో. అన్ని సీట్స్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఆ టీచర్స్ చేసిన హార్డ్ వర్కే. రైట్ మేడం. సో ఫైనల్గా మీకు మీ కోచింగ్లో జాయిన్ అవ్వాలి, ఇది వరకు చెప్పుకున్నట్టు చాలా హార్డ్గా ఫీల్ అవుతుంటారు ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో. సో ఫైనల్గా జాయిన్ అవ్వాలి, వాళ్ళకి ఒక లక్ష్యంగా ముందుకెళ్ళాలి అనే వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి, సలహాలు ఏంటి? నాకు నేను ఒక ఆన్సర్ మిస్ అయ్యాను మీరు చెప్పిన క్వశ్చన్. అకామిడేషన్ గురించి అడిగారు. మా దగ్గర హాస్టల్ అకామిడేషన్లో ప్రతి రూమ్లో 3 to 4 మెంబర్స్ ఉంటారండి. ఒక రూమ్కి 3 మెంబర్స్ని అలాట్ చేస్తారు. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి, హాట్ వాటర్ గీజర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ హైజీనిక్ కండిషన్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తామండి. అంటే మా దగ్గర ఉన్న టీచర్స్ కానివ్వండి, మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరు కూడా స్టూడెంట్స్ ఏదైతే భోంచేస్తారో వీళ్ళు కూడా, అది ఇంక్లూడింగ్ మీ, నేను కూడా అదే భోంచేస్తాం, వాళ్ళతో కలిసే భోంచేస్తాం. చాలా హైజీనిక్ కండిషన్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తారండి. లాస్ట్ క్వశ్చన్ ఏదో అడిగినట్టున్నారు మీరు. అదే ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి స్టూడెంట్స్ అనేది, మీరు చాలా హార్డ్గా ఫీల్ అవుతుంటారని చెప్పాను కదా. సో ఎట్లా ముందుకెళ్ళాలి? నీట్ ఎగ్జామ్ ని వాడు హార్డ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మేడం. ఒక ప్రాపర్ ప్లానింగ్ మేడం. అంటే ఇప్పుడు కొత్తగా ఒక ట్రైనింగ్ వచ్చింది. ఏంటంటే ట్రైనింగ్ అంటే పేరెంట్స్ కి స్టూడెంట్స్ ఎలా చెప్తారంటే నేను ఆన్లైన్ లో ప్రిపేర్ అవుతాను. ఆన్లైన్ లో ప్రిపేర్ అవటం వల్ల వాడికి పెద్ద బెనిఫిట్ ఉండదు మేడం. అంటే వాడు ఎగ్జామ్ రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ప్రతి టాపిక్ని అంటే ప్రతి లెసన్ని వాడు ఒక ఎగ్జామ్ రాసుకుంటే దానివల్ల స్టూడెంట్ ఎక్కువ బెనిఫిట్ పొందుతాడు మేడం. అంటే ఖచ్చితంగా వాడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే టీచర్ కూడా అవగాహన ఉంటుంది. ఎస్, వీడు ఈ ఎగ్జామ్ రాశాడు, ఈ టాపిక్లో వీడు తక్కువ మార్క్స్ వచ్చినాయి, అవునా, ఈ టాపిక్లో వీడు బెటర్గా చేయగలుగుతున్నాడు. ఆ ఫీలింగ్ ఆ స్టూడెంట్ వట్టుకోలేస్ ఆ టీచర్ ఎప్పుడు వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మేడం, వాడు అనలైజ్ చేస్తూ ఉండాలి. నీట్ ఎగ్జామ్ ఖచ్చితంగా కష్టం కాదు మేడం. నీట్ ఎగ్జామ్ కావాల్సింది ఏంటంటే ఒక డిటర్మినేషన్, అవునా, ఒక కాన్ఫిడెన్స్, నేను తెచ్చుకోగలుగుతాను సీట్ అనే కాన్ఫిడెన్స్, ఒక డిటర్మినేషన్ ఉండాలి. ఎక్స్పెషల్లీ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాడి ఫిజిక్స్ మీద ఉన్న ఫోబియాని వాడు వదిలించుకోవాలి. ఫిజిక్స్ నేను చేయగలుగుతాను ఒక నమ్మకం వాడికి క్రియేట్ అవ్వాలి. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగేవాడు ఎవరంటే వాడి పాఠం చెప్పే టీచరే, స్టూడెంట్ పాఠం చెప్పే టీచరే. ఆ నమ్మకాన్ని కనుక మనం క్రియేట్ చేయగలిగితే స్టూడెంట్ ఖచ్చితంగా బెటర్గా పెర్ఫార్మ్ చేయగలుగుతారు మేడం. సో ఇప్పుడు చాలా అకాడమీస్ వచ్చాయి, సో చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ మీ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే మీరు ఏం చెప్తారు? వ్యాస అకాడమీకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటేనండి టీచర్స్, వ్యాస అకాడమీ టీచర్స్. కొంతమంది అడుగుతుంటారు, ఈ టీచర్ మీకు బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకే టీచర్ ఉంటాడా అంటే, మేబీ నాకు తెలిసినంతవరకు జనరల్గా టీచర్ మారరు. ఎప్పుడన్నా మారినా కానీ పెద్ద ఇంపాక్ట్ ఉండదండి స్టూడెంట్స్ మీద. ఎందుకంటే వ్యాస అకాడమీ ఒక సిస్టమ్, అంటే ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ రన్ చేస్తూ ఉంటుందండి వ్యాస అకాడమీ. ఈ నార్మల్గా టీచర్స్ చేంజ్ ఎవరు మేడం, ఎప్పుడన్నా ఒక టీచర్ చేంజ్ అయినా దాని ఇంపాక్ట్ నాకు తెలిసినంతవరకు 4-5 సంవత్సరాల్లో దాని ఇంపాక్ట్ ఏమీ కనపడలేదు. రిజల్ట్ బెటర్ అయ్యారు తప్పితే స్టూడెంట్స్ లాస్ అయినా లేదు. జనరల్గా పేరెంట్ వచ్చి ఫస్ట్ అడిగే క్వశ్చన్, సార్ వేరే అకాడమీ దగ్గర పార్ట్ టైం టీచర్స్ ఉన్నారు, మీ దగ్గర పార్ట్ టైం టీచర్సా ఫుల్ టైం టీచర్స్ అని. మా దగ్గర ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ జువాలజీ కానీ ఖచ్చితంగా ఫుల్ టైం టీచర్సే పాఠం చెప్తారండి. ఓన్లీ ఫుల్ టైం లెక్చర్స్ అయితేనే స్టూడెంట్స్కి బెటర్గా హెల్ప్ చేయగలుగుతారని నా నమ్మకం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నీట్ ఎగ్జామ్ మీ అకాడమీలో ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, సో అంత బాగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్ మేడం. సో ఇది వాళ్ళ ప్రోగ్రామ్, చూస్తూనే ఉండండి HM TV.